ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామాంజపూర గ్రామ శివార్లోని 800 ఏళ్ల నాటి కాకతీయుల కాలంలో నిర్మించిన ఎరుకల నాంచారమ్మ తల్లిని సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దర్శించుకున్నారు. ముందుగా ఎరుకల నాంచారమ్మ జాతర కమిటీ నిర్వాహకులు, ఎరుకల సంఘం నేతలు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి డప్పు చప్పుళ్ల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే జాతరలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎరుకల కులస్తులు ఆరాధ్య దైవం నాంచారమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లుగా తెలిపారు. వచ్చే నాంచారమ్మ జాతర కల్లా మంత్రి సీతక్కతో మాట్లాడి రామంజపురం మెయిన్ రోడ్డు నుంచి జాతర ప్రాంగణం వరకు సీసీ రోడ్డు నిర్మాణం జరిగేలా చూస్తామన్నారు. పురాతనమైనటువంటి ఎరుకల నాంచారమ్మ దేవాలయం. ఇది ఒక పవిత్రత కలిగినటువంటి ఒక దేవాలయం. ఇది బ్రిటిష్ ఇంగ్లీష్ వారి చేతుల్లో నిలిపి ఆ యొక్క ఎరుకల నాంచారమ్మ తల్లి ఈ ప్రాంతానికి, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎరుకల జాతికే కాకుండా యావత్తు ప్రజలందరికీ కూడా వారి తల్లి ఆశీస్సులు కల్పించే విధంగా ఉండేటువంటి ఒక దేవాలయాన్ని ములుగు నియోజకవర్గంలోని రామంజపూర్ గ్రామంలో వెలిసినటువంటి దేవాలయం. ఆ యొక్క తల్లి ఆశీస్సులతో ఈ ప్రాంత రైతులు కానీ, ఈ ప్రాంత ప్రజలు కానీ ఈ నాంచారమ్మ గుడి దగ్గరకి వెళ్తున్నాం, పొలాలకు వెళ్తున్నామని చెప్పి ప్రతి రైతు కూడా వారి యొక్క స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈరోజు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క గారి నాయకత్వంలో ఈ గుడిని, దేవాలయాన్ని, అదేవిధంగా రోడ్డును కూడా కొంత నిధులిచ్చి మనము ఒక ఫార్మేషన్ చేయడం జరిగింది. శాశ్వతంగా సీతక్క గారు కూడా ఈరోజు నాతో మాట్లాడి ఆదిలాబాద్లో అంబేద్కర్ స్టాచ్యూ ప్రోగ్రామ్స్ కానీ, ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయన్న, మీరు తప్పకుండా పోయి ఆ రోడ్డు విషయం కానీ, దేవాలయం విషయం కానీ తప్పకుండా అభివృద్ధి చేద్దాం, మీరు తప్పకుండా పోయి రావాలని నాతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. కనుక ఈరోజు సీతక్క గారు మళ్ళీ మేము ఇద్దరం కలిసి ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి భగవాన్ రెడ్డి కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రామరెడ్డి కానీ, మీ గ్రామ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎరుకల నాంచారమ్మ సంబంధించినటువంటి ఎరుకల సంఘానికి చెందిన జిల్లా రాష్ట్ర నాయకులు సుభాష్ కానీ, రాజు కానీ, అదేవిధంగా ఈ ప్రాంతంలో నియోజకవర్గం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎరుకల సంఘం నాయకులందరికీ కూడా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఎన్నికల ముందు వచ్చాం, గెలిచినాక రెండోసారి వచ్చాం, మళ్ళీ ఇది మూడోసారి కూడా రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎప్పటికి కూడా వచ్చి మేము మాట ఇచ్చాం. సీతక్క గారి సహకారంతో వారి మంత్రి గారిని తీసుకొచ్చి